ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీరామ నామంతో పరవశించిన సప్తగిరులు, తిరుమలలో అయోధ్యకాండ అఖండ పారాయణం. తిరుమలలో ధర్మకర్తల మండలి సమావేశం, బ్రహ్మోత్సవ ఏర్పాట్లు, ఇతర అంశాలపై కీలక నిర్ణయాలు. నిత్య కళ్యాణోత్సవంలో శ్రీ సత్యనారాయణ స్వామి వైభవం, అన్నవరంలో మంగళకరంగా మాసోత్సవ పూజలు. కడపలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, చిత్తూరులో చిదంబరేశ్వరునికి దివ్య నీరాజనం. అయోధ్యకాండ పారాయణంతో తిరుమలగిరులు ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లాయి. ఆదికావ్యం శ్రీమద్ రామాయణంలోని అయోధ్యకాండ పారాయణంతో శ్రీరామచంద్రమూర్తి అపార కరుణా కటాక్షాలు మెండుగా లభిస్తాయి. ఈ సందర్భంగా సోమవారం ఉదయం తిరుమలలోని నాదనీరాజనం వేదికపై 4వ పర్యాయం అయోధ్యకాండ అఖండ పారాయణం మంగళకరంగా జరిగింది. శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష, లోక శ్రేయస్సుకై విశ్వ సంక్షేమాన్ని కాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమల నాదనీరాజనం వేదికపై శ్రీమద్ రామాయణంలోని అయోధ్యకాండ నిత్య పారాయణం శ్రావ్యంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం తిరుమల నాదనీరాజనం వేదికపై 4వ పర్యాయం అయోధ్యకాండ అఖండ పారాయణ యజ్ఞం మహత్తరంగా సాగింది. వేదికపై సీతాలక్ష్మణ ఆంజనేయ సహిత శ్రీరామచంద్రమూర్తి దివ్యమూర్తులను సకలాభరణ భూషితంగా వేంచేపు చేశారు. అనంతరం టీటీడీ ప్రాజెక్టుల కళాకారులు ఆలపించిన భక్తి గీతం ఆకట్టుకుంది. మధురసముల కంటే అధికృతముల కంటే అధిరసమగునామ నేమిను చిరా. మధురసముల కంటే అధికృతముల కంటే అధిరసమగునామ నేమిను చిరా. ఆపై ఎస్వి వేద విజ్ఞానపీఠం, ఎస్వి వేద విశ్వవిద్యాలయం, టీటీడీ సంభావన పండితులు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పండితులు అయోధ్యకాండలోని 12, 13వ సర్గల నుండి 142 శ్లోకాలను అఖండంగా పారాయణం చేశారు. అలాగే విశ్వ కళ్యాణాన్ని కాంక్షిస్తూ యోగ వాసిష్టం, ధన్వంతరి మహామంత్రంలోని 25 శ్లోకాలను పఠించారు. తశ్రుత్వా మహారాజః కైకేయ్యా దారుణం వచః చింతామభిసమాపేదే ముహూర్తం ప్రతతాపచ కిన్ను మే యది వా స్వప్నః చిత్తమోహోపి వా మమ అనుభూతోపసర్గో వా మనసో వాప్యుపద్రవః ఇతి సంచింత్య తద్రాజా నాభ్యగచ్చత్తదా సుఖం ప్రతిలభ్య చిరాత్ సంజ్ఞాం కైకేయీ వాక్యతాడితః వ్యధితో విక్లవశ్చైవ వ్యాఘ్రీం దృష్ట్వా యథా మృగః అసంవృతాయామాసీనః జగత్యాం దీర్ఘముచ్ఛ్వసన్. ఆపై అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు చక్కని కీర్తనలతో రామచంద్ర ప్రభువును కీర్తించారు. అనంతరం క్షమాప్రార్థన, భగవత్ సమర్పణ,
మంగళా శాసనంతో అయోధ్యకాండ అఖండ పారాయణ క్రతువు సంపూర్ణంగా పరిసమాప్తమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తకోటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం తిరుమలలోని అన్నమయ్య భవన్లో సోమవారం ఉదయం ప్రారంభమైంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే టీటీడీ చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలు, అవసరమైన కొనుగోళ్లపై సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. నిత్య కళ్యాణోత్సవంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి దివ్యమంగళ దర్శనం భక్తులను భక్తి పరవశులను చేసింది. కాకినాడ జిల్లా అన్నవరంలో రత్నగిరిపై వెలిసిన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నిత్య పూజలతో కళకళలాడుతోంది. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలోని నిత్య కళ్యాణ వేదికపై శ్రీ అనంతలక్ష్మి సమేతంగా సత్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా కొలువుదీర్చిన అర్చకులు వైదిక క్రతువులతో షోడశోపచారాధనను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం గొల్లపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పంచమ వార్షికోత్సవాలను వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని విశేషంగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో వేడుకగా నిర్వహించారు. చలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. భగవంతుడి సృష్టిలోని అందాన్నంతటినీ అద్భుతంగా ఆవిష్కరించేవి పుష్పాలు. వర్ణశోభితంగా చూడగానే ఆకట్టుకుంటూ సుగంధాలను వెదజల్లుతూ మనసుకు హాయిగొల్పే పుష్పాలు పరంధాముడి పాదాల చెంతకు చేరగానే తమ జన్మ ధన్యమైందని తలస్తూ మరింతగా వికసిస్తాయి. భగవంతుని పాదసేవలో తరించిన పుష్పాలతో టీటీడీ అపురూప కళాఖండాల తయారీకి శ్రీకారం చుట్టింది. ఆ విశేషాలు మీకోసం. దేవతామూర్తులకు అలంకరించిన పుష్పాలకు వన్నెలద్దుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త రూపాన్ని ఆవిష్కరించి భక్తుల ముంగిళ్లకు చేరవేస్తోంది. ఎన్నో ఉత్తమోత్తమమైన కార్యక్రమాలను రూపొందిస్తూ
భక్తుల ఆదరణ చూరగుంటోన్న టీటీడీ అదే బాటలో పయనిస్తూ మన ముందుకు తీసుకొచ్చిన మరో అద్భుత ప్రయోగమే డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన దేవతామూర్తుల చిత్రరూపాలు. సర్వశుభాలను సన్మంగళాలను సిద్ధింపచేయడంతో పాటు మానసిక ప్రశాంతతను ప్రసాదించే భగవంతుని ఆరాధనలో, ముఖ్యంగా నిత్యపూజా విధానంలో, మన సనాతన ధర్మ సంప్రదాయంలో పుష్పాల స్థానం ఎనలేనిది. సున్నితమైన సుగంధభరిత పుష్పాల సేవతో భగవంతుడు ప్రసన్నమవుతాడు. ఎన్నో సుగుణాలతో, నిత్య వికాసంతో పరిమళించే పుష్పాలతో టీటీడీ చేపట్టిన వినూత్న ప్రయత్నమే పుష్ప ప్రసాదం. తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో భగవత్ కైంకర్యాలలో ధరించిన పూలను ఉపయోగించి డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో దేవతామూర్తుల ఫోటో ఫ్రేమ్లతో పాటు ఆకట్టుకునే కళాకృతులు అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ప్రయోగమే ఈ పుష్ప ప్రసాదం. ఇలా టీటీడీ రూపొందించిన ఫోటో ఫ్రేమ్లకి భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. తిరుమల శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారు, వకుళామాత, ఇలా అన్ని రకాల దేవతామూర్తుల కళారూపాలు ఎంతో ఆహ్లాదభరితంగా ఆధ్యాత్మిక సౌగంధాల గుబాళింపులతో అందంగా ఫోటో ఫ్రేమ్లలో ఇమిడిపోతున్నాయి. అదేవిధంగా సెలీ కాజల్తో పుష్పాలను ఎండబెట్టి రెజిన్తో పేపర్ వెయిట్స్, క్యాలెండర్లు, కీ చైన్లు, పెన్ స్టాండ్స్ తదితర ఉత్పత్తులను అందంగా తయారు చేస్తున్నారు. ఇందుకోసం 2021వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 83 లక్షలతో పరికరాలు, శిక్షణకు టీటీడీ నిధులు సమకూర్చింది. తిరుపతిలోని ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిశోధనా కేంద్రంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 350 మంది మహిళలకు ప్రత్యేకంగా డ్రై ఫ్లవర్ టెక్నాలజీపై శిక్షణనిచ్చారు. రోజూ 200 మంది మహిళలు స్వామి అమ్మవార్ల ఆకృతులను, వివిధ కళాకృతులను A4 సైజులో తయారు చేస్తున్నారు. అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఈ కళాఖండాలను తిరుమల క్షేత్రంతో పాటు టీటీడీ స్థానిక ఆలయాల్లో, దేశంలోని పలు ప్రదేశాల్లో నిలవై ఉన్న టీటీడీ సమాచార కేంద్రాలలో భక్తులకు అందుబాటులో ఉంచారు. ఆధ్యాత్మికత, సృజనాత్మకతల మేలు కలయికతో సుగంధాలతో రూపుదిద్దుకున్న ఈ కళారూపాలు ఇటు ప్రముఖుల నుండి అటు సామాన్య భక్తుల వరకు ఎందరినో ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప నగరం చిన్న చౌక్ శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చకులు అభిషేకం నిర్వహించారు. ముందుగా గణపతి ఆరాధన జరిపి స్వామివారికి షోడశోపచారాదులను పూర్తి చేశారు. ఆపై పాలు, పెరుగు, పంచామృతాలతో స్వామివారికి అభిషేక సేవను ఆధ్యాత్మిక భరితంగా నిర్వహించారు. అనంతరం వర్ణమయ సుగంధ పుష్పమాలను స్వామివారికి అలంకరించి అష్టోత్తరాలతో పూజలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. స్వామి శ్రీ సుబ్రహ్మణ్య, స్వామి శ్రీ సుబ్రహ్మణ్య, తారకాంతక దివిజనాయక, తారకాంతక. చిత్తూరు గిరింపేటలోని శ్రీ శివగామ సుందరి సమేత చిదంబరేశ్వర స్వామి వారి ఆలయంలో భాద్రపద మాసం సోమవారం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ముందుగా శ్రీ చిదంబరేశ్వరుని సన్నిధిలో అర్చకులు సంకల్ప ప్రార్థనలను పూర్తి చేశారు.
అనంతరం వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి విశేషంగా పంచామృతాలు ఫలరసాలు పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేక సేవను చూడచక్కగా నిర్వహించారు. అభిషేకానంతరం అలంకరణలు జరిపి మహాలింగార్చన నిర్వహించారు. భక్తులు శ్రీ చిదంబరేశ్వరుని అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కృష్ణా జిల్లా పామరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో 31 అడుగుల మృత్తికా గణపతి నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వినాయక చవితి పర్వదినం రోజు భక్తి శ్రద్ధలతో శ్రీవారి నామాల సహితంగా ప్రతిష్ఠించి 21 రోజుల పాటు పూజించిన ఈ మహాగణపతికి భక్తులు ఊరేగింపుగా తీసుకువచ్చిన పత్ర పుష్పాదులతో విశేషంగా అర్చనలు నిర్వహించారు. అనంతరం భక్తుల జై గణేశ నామస్మరణల నడుమ శాస్త్రోక్తంగా నిమజ్జనోత్సవాన్ని పూర్తి చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు. సకల దేవతా స్వరూపమైన గోమాతకు సనాతన హైందవ ధర్మంలో విశిష్ట స్థానముంది. హిందూ ధర్మంలో గోమా తల్లి పూజనీయంగా భాసిల్లుతోంది. గోపూజ, గోసేవ, గోవుకు శ్రీమంతం చేయడం వలన సకల దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుందని పురాణోక్తి. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం పామురాయి గ్రామంలో కొలువైన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలోని గోశాలలో గోవుకు శ్రీమంతాన్ని వేడుకగా నిర్వహించారు. గోమాతను పసుపు, కుంకుమలు, పూలమాలలు, పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం తీపి ఆహార పదార్థాలను గోమాతకు అందించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోమాతకు ప్రదక్షిణలు చేసి మొక్కుకున్నారు. అనంతపురం జిల్లా పంపనూరు గ్రామంలో 5 శతాబ్దాల క్రితం సర్పరూపంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయం మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకీపై కొలువు తెచ్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ భక్తులు పల్లకీని మోస్తూ ముందుకు సాగారు. స్వామివారు పల్లకీపై నేత్రపర్వంగా ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. స్వామివారి పల్లకీ సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కన్నులారా దర్శించుకున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నెలవైన దివ్యధామం తిరుమల క్షేత్రం భక్తుల కొంగు బంగారంగా అలరారుతోంది. కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడు, వడ్డీ కాసులవాడు, ఆపద మొక్కులవాడిగా పూజలందుకుంటున్నారు. వేలాదిగా తిరుమల కొండకు తరలివచ్చే భక్తులు స్వామివారికి వివిధ రకాల మొక్కులు చెల్లించుకొని శ్రీవారి అపార కరుణా కటాక్షాలకు పాత్రులవుతున్నారు. అందులో ఒకటి తులాభారం మొక్కు. ధన రూపేణ, వస్తు రూపేణ తులాభారం మొక్కులు చెల్లించుకోవడం సంప్రదాయం. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు భక్తుల ఆరాధ్య దైవంగా కొలువైన అపూర్వ క్షేత్రం తిరుమల. భక్తుల మనోరథాలను సూచించే 7 కొండలపై ఆ శ్రీనివాసుడు భక్త సులభుడై అనుగ్రహిస్తున్నాడు. అనంత తేజోమయ కాంతులతో అపురూపంగా దర్శనమిచ్చే స్వామివారి ముగ్ధ మనోహర రూపాన్ని తనివి తీరా వీక్షించడానికి నిత్యం లక్షలాదిగా భక్తులు తిరుమల చేరుకుంటారు. అలా చేరుకున్న భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తలనీలాల సమర్పణ తరువాత ఎక్కువగా చెల్లించుకునే మొక్కు తులాభారం. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి కొండలరాయుడిని దర్శించుకోవటానికి తిరుమల చేరుకున్న భక్తులు తులాభారం మొక్కు చెల్లించుకుని తమ భారాలన్నీ స్వామివారిపై వేసి మనసు నిండా ఆ స్వామి దివ్య లీలా విశేషాలను నింపుకుని తరిస్తున్నారు. దేశం నలుమూలల నుంచి వెంకన్న సేవకు తరలివచ్చిన భక్తులు వివిధ రూపాలలో తులాభారం మొక్కును చెల్లించుకోవడం ఆనవాయితీ. ఇందుకు అనుగుణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో తులాభారాన్ని చెల్లించుకోవడానికి టీటీడీ చక్కని ఏర్పాట్లు చేసింది. వడ్డీ కాసుల వాడికి ఆలయంలోని తిరుమలరాయ మండపం ధ్వజస్తంభానికి మధ్యలో భక్తులకు అనువుగా ఉండేలా ఈ తులాభారాన్ని ఏర్పాటు చేశారు. తులాభారంలో కలకండ, బెల్లం, చక్కెర, బియ్యంతో పాటు చిల్లర నాణేలను భక్తుల అభీష్టం మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచుతోంది. ఇందుకు కావలసిన రుసుమును భక్తులు చెల్లించి వారనుకున్న మొక్కులతో తులాభారం వేయించుకుని 1000 నామాల వాడి దీవెనలు పొందుతారు.
ఇందుకోసం టీటీడీ 5 రూపాయల నాణేలు, 2 రూపాయల నాణేలు, 1 రూపాయి నాణేలు, 10 పైసల నాణేలు, 25 పైసలు, 50 పైసలు, అదేవిధంగా చక్కెర, బెల్లం, బియ్యం, కలకండ, నెయ్యి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, యాలకులు, మిరియాలు, పసుపు భక్తులకు అందుబాటులో ఉంచింది. కాగా వస్తు రూపేణా తులాభారం మొక్కులు చెల్లించుకునేవారు ఆ రోజు మార్కెట్ ధర ప్రకారం రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తానికి సంబంధించిన రసీదును భక్తులు టీటీడీ నుంచి పొంది ఆయా రూపాలలో తులాభారం మొక్కులు చెల్లించుకుని గోవిందనామ స్మరణ చేస్తూ శ్రీవారిని దర్శించుకుని తాము పొందిన రసీదును హుండీలో వేసి ప్రసాదాలు స్వీకరించి తిరుమల యాత్రను ఫలప్రదం చేసుకుంటున్నారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం 70,517 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,230 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,23,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.